అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో ఎమ్మెల్సీ ఎంపిక ప్రక్రియ ఫైనల్ అయిందా? గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు డిసైడ్ చేశారా? దాదాపు 20 మంది ఆశావహులు ఎమ్మెల్సీ రేసులోకి వచ్చిన హైకమాండ్ మాత్రం ఆ 2పైనే ఆసక్తి చూపిందా? ఇంతకీ సీఎం చంద్రబాబు ఆ 2కే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వటం వెనుక ఉన్న కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ ఫైనల్ కు చేరినట్టు తెలుస్తుంది. 2 ఎమ్మెల్సీల నియామకం విషయంలో సీఎం చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. గవర్నర్ కోటాలో నియమితులైన 2 ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ నెల 28తో ముగిసింది. గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు పదవీ కాలం పూర్తయింది. దాంతో వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే ఆ 2 పదవులు టీడీపీకే దక్కుతుండటంతో దాదాపు 20 మంది ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. కానీ వీరందరినీ పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ 2 పేర్లను ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల రేసులో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల జాబితా భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో కృష్ణా జిల్లా నుంచి వర్ల రామయ్య, దేవినేని ఉమా, వంగవీటి రాధ, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధా వెంకన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బుద్ధా వెంకన్నకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఆయన రేసులో నుంచి తప్పుకున్నట్లే అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరోవైపు గోదావరి జిల్లా నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణ రాజు మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. మరో సీటును రాయలసీమ నేతకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాయలసీమ నుంచి రేసులో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అనేక వడపోతల తర్వాత దేవినేని ఉమ, వంగవీటి రాధాకృష్ణ పేర్లు ఫైనల్ చేసినట్టు ప్రచారం సాగుతుంది. తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమ సీనియర్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం సీటు కోసం చివరి వరకు ప్రయత్నించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం తన సీటు త్యాగం చేశారు. కూటమి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు రాజ్యసభతో పాటు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేశారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులను సైతం ప్రకటించారు. కానీ ఇంతవరకు దేవినేని ఉమామహేశ్వరరావుకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దేవినేని ఉమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ లీడర్. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ కోసం కొనసాగుతూ వచ్చారు. తన సోదరుడు అకాల మరణంతో నందిగామ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. 1999, 2004, 2009, 2014 గెలిచి సత్తా చాటారు. కానీ 2019లో వైసీపీ హవాలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాలేదు. 2 సార్లు నందిగామ నియోజకవర్గం నుంచి, 2 సార్లు పెనమలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు సైతం ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 2004లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి 2014లో పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2019లో మాత్రం తాను అనుకున్న సీటు ఇవ్వకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తప్పకుండా ఆయనకు పదవి దక్కుతుందని అంతా భావించారు. ఇటీవల రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ వంగవీటి రాధా పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ రాజ్యసభ పదవి దక్కలేదు. ప్రస్తుతం
కాపులను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వంగవీటి రాధాకు పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.